ఏమన్నావు? అంత పెద్ద పర్వతాన్ని ఆ పసిబాలుడు చిటికిన వెలుతో ఎత్తాడా? అవును మహారాజా. కాదు, ఇది అసత్యం. ఇది ఎంత మాత్రం నిజం కానేరదు. అసలు మన గూఢచారులు ఈ కార్యాన్ని తమ కళ్ళతో చూశారా? లేదు మహారాజా. ఆ దినము మన గూఢచారులు ఎవరు అక్కడ లేరు. ఎందుకు లేరు? మహారాజా, మన గూఢచారులు అక్కడ నిరంతరం ఉండరు. దినముకు ఒకసారి వెళ్ళి అక్కడ వార్తలను సేకరించి సాయంత్రానికి మధురకు వస్తుంటారు. మరి ఆ దినం ఎందుకు వెళ్ళలేదు? మహారాజా, ఆ దినము పెనుగాలితో కుంభవృష్టిగా వర్షము కురిసినది. మన గూఢచారులు నదిని దాటడానికి జంకారు. ఇప్పుడు ఈ వార్త ఎలా అందినది? మహారాజా, మరుసటి దినం మన గూఢచారులు అక్కడికి వెళ్ళినప్పుడు గోకులంలోను బృందావనంలోను ఈ సమస్య గురించే మాట్లాడుకుంటున్నారు. అక్కడి వారందరూ ఈ దృశ్యం చూశారా? అవును మహారాజా. అంతేకాక ఈ తుఫాను నుంచి తప్పించుకొని ప్రజలందరూ ఆ పర్వతం కిందకే వెళ్లి తలదాచుకున్నారు. క్షణం, నేను అనేక సార్లు దేవతలను ఓడించాను. విజయ సాధన కోసం స్వర్గం నుంచి పాతాళం వరకు సంచరించాను. అసలు ఇటువంటి వింత మేమింతవరకు వినలేదు. ఒక మహాపర్వతాన్ని చిటికిన వేలుతో ఎత్తడమా? కేవలం మేము కథల్లోనే వినేవాళ్ళం. ఆనాడు రామాయణంలో ఒక హనుమంతుడనే వ్యక్తి మహాపర్వతాన్ని తన చేతులతో ఎత్తాడట. కానీ అతడు మానవుడు కూడా కాడు, ఒక వానరుడు. ఇది కూడా ఒక విధంగా కల్పన మాత్రమే అయి ఉంటుంది. మహారాజా, ఆ కథ కల్పనే. మరి ఈ కథ మనవారేగా చెప్తున్నారు. అయితే ఇది కూడా సత్యం కాదు, కేవలం వదంతి మాత్రమే. అంటే చూసిన వాళ్ళు అబద్ధం చెప్తున్నారా? కావచ్చు. ఎందుకు? పన్నాగ మహారాజా, ఇది దేవతల యొక్క దురాలోచన అయి ఉండవచ్చుగా. కృష్ణుడు అనబడే ఒక చిన్న బాలుని గురించి వదంతులు వ్యాపింపజేసి తమను లక్ష్యం నుంచి మళ్లించాలని చూస్తున్నారు. అంటే ఏముంది మహారాజా, ఆకాశవాణి అన్నట్టుగా ఒకవేళ విష్ణువే జన్మించి ఉంటే తగిన సమయం వచ్చేంత వరకు అతనిని తమ నుంచి తప్పించటానికి తమ దృష్టి నుంచి దూరంగా ఎక్కడికో పంపించే ప్రయత్నం జరుగుంటుంది. ఖచ్చితంగా జరుగుంటుంది. ఇందులోని ఆంతర్యం ఏమిటంటే, కృష్ణుని గురించి వదంతులు పుట్టించినట్లయితే కేవలం తమ దృష్టినంతా కృష్ణునిపైనే కేంద్రీకరించి ఉంచుతారు అని. అసలు విష్ణువు ఎక్కడున్నా సరే వెదికే ప్రయత్నం చెయ్యకూడదని. కాస్త ఆలోచించండి. బాణాసురులు చెప్పిన పిదప తమరు కృష్ణుని హతమార్చటానికి దైత్యులను పంపటం మానివేశారు. అప్పుడైనా వారు తెలుసుకొని కృష్ణుని ఎక్కడైనా దాచి ఉండవలసింది. మరి ఈ కాళీయ నాగు కథ, గోవర్ధనగిరిని పైకెత్తే నాటకం ఆడవలసిన ఆవశ్యకత ఏం వచ్చింది? ఈ చేతల వలన అర్థం ఏమిటంటే, తమరు ఊరికే ఉన్నప్పటికీ ఈ బాలుడు ఇలా లీలలను సృష్టించి ఇలా మాటి మాటికి తమని రెచ్చగొడుతున్నాడు. నన్ను మర్చిపోకు, నేనే నీ మారకూడను అని తమని తప్పుదారి పట్టిస్తున్నాడు. నేను జాను మాటలతో ఏకీభవిస్తున్నాను. ఇది విష్ణువు యొక్క నాటకం. ఆ విష్ణువు నిన్ను భ్రమలో పడవేస్తున్నాడు. అతడు వేరెక్కడో దాగున్నాడు. మరి తమ ఎదుట ఈ మాయావి బాలుని నిలబెట్టాడు. దీని వలన మన దృష్టంతా ఇటే ఉండాలని. మీ ఇద్దరి తర్కమును నేను అంగీకరిస్తున్నాను మిత్రుడా. మరి సమస్య ఏమిటంటే, అతను ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ దాక్కొని ఉన్నాడని వెతకాలి. నారాయణ 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 నారాయణ. కళ్ళ ముందే కనిపిస్తున్న వ్యక్తిని వెతకడానికి ఎక్కడెక్కడో ప్రయత్నిస్తున్నారు. ఇంతకంటే పెద్ద మూర్ఖత్వం ఏమున్నది?
దయచేయండి మహర్షి, దయచేయండి. నేడు ఈ ఆకస్మిక ఆగమనానికి కారణం? కంస మహారాజా, మేము తమ దర్శనం కోసమే యత్నించాం. చక్కని మాట అన్నారు. ఆసీనుడు కండి. వద్దు రాజా, ఇది తమ ఆసనం. మా వంటి సాధువులకి ఇది వర్జితం. అయితే తమ కోసం మృగచర్మం తీసుకురమ్మంటారా? అంత శ్రమ అవసరం లేదు బాణాసుర మహారాజా. మేము విన్నవించవచ్చిన విషయాన్ని తమరు శ్రద్ధగా వినండి. కానివ్వండి కానివ్వండి, మేము శ్రద్ధగానే వింటాం. మేము విన్నవించేది ఏమిటంటే, తమలో తమరు వ్యర్థంగా తికమక పడుతున్నారు. మ్మ్. వాస్తవానికి తమరు గాలిస్తున్నది మరెవరో కాదు, కృష్ణనామధేయుడు గోకులాన విరాజిల్లుతున్నాడు. అతడే అష్టభుజాదేవి మిమ్ము హెచ్చరించిన మారకుడు. అంతలోనే మర్చిపోయారా కంస మహారాజా? అలాగా? తమరిది చెప్పడానికే వచ్చారా? అవును రాజా. ప్రస్తుతం ఈ విషయం చెప్పవలసిన అవసరం తమకేమిటి? ఎందుకంటే తమరు యత్నిస్తే తమరు తమ నాశనం నుంచి తప్పించుకోగలరు. మా సర్వనాశనం గురించి తమరింత ఆలోచిస్తున్నారా? మ్మ్? మాకు తెలియదే మా మీద తమకింత అభిమానం ఉన్నదని. సాధువులకు ఎవరి మీద ప్రేమ కలగదు రాజా. మాకు మీ మీద జాలి కలుగుతోంది. అందుకనే ఈ సన్మార్గాన్ని సూచించడానికి వచ్చాం. అందువలన మీకు మేలు కలుగుతుంది. ఆహా. అవును రాజా, మేము తమ కళ్ళ ముందు పరిచి ఉన్న అజ్ఞానపు తెరను తొలగించడానికి వచ్చాం. దాని కారణంగానే తమ కళ్ళ ముందు నిలిచి ఉన్న భగవానుడు మీకు కనిపించటలేదు రాజా. మ్మ్. కంసం మహారాజా, ఆలోచించండి, కొంచెం ఆలోచించండి. ఆ బాలుడు చేస్తున్న అద్భుతాలను ఏ సాధారణ మానవుడైనా చెయ్యగలడా? ఎవరైనా కాళీయనాగు పడగ మీద నృత్యం చేయగలరా? అంత పెద్ద గోవర్ధనగిరిని ఎవరైనా చిటికెన వేలుతో ఎత్తగలరా? ఎత్తలేరు నారదా. మరి దృష్టి భ్రమ చేత ఇటువంటి కనికట్టు విద్యలు చేయవచ్చు. చూచేవారికి అతను కొండని ఎత్తుతున్నట్టు అనిపిస్తుంది. ఇటువంటి దృష్టి భ్రమ, ఇంద్రజాలం ఎందరో మాయగాళ్లు, మరి సాధారణ మాంత్రికులు కూడా చేయగలరు. కాస్త యోచించండి. ఈ గారడీనంతటినీ చూసిన వారెవరు? కేవలం గోకులంలోని బాలకులు. ఆ అమాయక బాలకులను ఈ విధంగా భ్రమింపజేయటం గొప్ప విషయం కాదు. అందుకే ఈ నాటకం ఒక మారుమూల గ్రామంలో జరిగింది. అదే నగరంలో చేస్తే మన తాంత్రికులు ఇది నిజం కాదని తేల్చేసేవారు. ఆ, ఇటువంటి మాయాజాలాలు మేము చాలా చూశాం. ఆకాశంలో దేవతలతో యుద్ధం చేశాం మేము. వారి మాయ విద్యలతో కనుల ముందు ఒకసారి ఉండేవారు, కనుమరుగై ఒకసారి ఉండేవారు. మరి వారి గారడీ విద్యలు వారిని ఈ కంసుడి బారి నుండి రక్షించలేదు. సరే, మాట వరసకు కొంతసేపు ఆ బాలకుని వద్ద మానవాతీత శక్తి ఉందని అనుకుందాం. అది గొప్ప ఇది తెలియజేయడానికే వచ్చారా తమరు? మేము ఇది విన్నవించడానికే వచ్చాం. ఆ బాలుని తమరు గుర్తించండి. అతడే సచ్చిదానంద భగవానుడు. తమరు విశ్వసించండి. తమ అజ్ఞానాన్ని, అహంకారాన్ని వీడి అతని శరణు వేడండి. అలాగా? దానివల్ల ప్రయోజనం? అంతా మేలు జరుగుతుంది. అలాగా? అవును మహారాజా, తమరు తక్షణమే శరణాగతులు కండి. ఏ మృత్యు భయం తమరిని సర్వదా వేధిస్తోందో ఆ భయం కారణంగానే దేవకికి పుట్టిన బిడ్డలను నిర్దాక్షిణ్యంగా సంహరించారు. ఆ భయం కారణంగానే తమరు తమ దేశంలో జన్మించిన శిశువులందరినీ సంహరించమని కర్కశంగా ఆదేశించారు. ఆ భయంతో నలుదిశలా తమరు తమ మారకుని వెతకటంలో వృధాగా కాలయాపన చేస్తున్నారు. ఈ భయాలు, తమలోని ఈ ఆరాటాలు తప్పక శాంతిస్తాయి. అవును రాజా, ఆ ప్రభువే తమ భయాన్ని దూరం చెయ్యగలరు. ఎవరు వారికి శరణాగతులవుతారో వారి రక్షణ భారాన్ని
వారే స్వీకరిస్తారు. మరి ఈ విషయాన్ని నమ్మడం ఎలా నారదా? మహారాజు కంసుల వారిని చూడగానే వారి దయాసాగరం కట్టలు తెంచుకుంటుందా? ఒకవేళ క్రోధసాగరం విరుచుకుపడవచ్చును కదా. మరి మహారాజు కంసుని ఒంటరిగా అసక్తునుగా చూసి ఆక్రమణ చేస్తే ఈ మాటలు ఎవరు నమ్ముతారు నారదా? ఆ నమ్మకం వారే స్వయంగా మాకు కలిగించారు. వారి ఆదేశం ఏమనగా, కంసుడు తన అహంకారాన్ని వీడి తక్షణమే మా శరణు వేడితే మేమతన్ని క్షమించదమన్నారు. చాలిక, ఇప్పుడు అసలు విషయం తమ నోటి ద్వారా వచ్చినది. కంస మహారాజా, విషయం అర్థమైనదా? విష్ణువే తమతో సంధి చేసుకోవడానికి నారదమునిని దూతగా తమ వద్దకు పంపించాడు. మరి సంధి షరతు ఏమిటంటే, తమరు తమ విశాల సేనను, తమ అధికారాన్ని, తమ అస్త్ర శస్త్రాలన్నిటినీ త్యజించి చలనం లేని ప్రాణి వలె తల వంచి చేతులు మోడ్చి అతని దర్బారులో వంగి నిలబడినట్టయితే అప్పుడు తమను క్షమించడానికి అంగీకరిస్తాడు. విష్ణువు యొక్క ఉద్దేశం ఇప్పుడు మాకు అర్థమవుతుంది మహారాజా బాణాసుర. ఇప్పుడు మేము ఆలోచిస్తున్నది ఏమిటంటే, ఈ కార్యం ఇన్ని వత్సరాలనంతరం ఇప్పుడు ఎందుకు చెయ్యవలసి వచ్చినది? ఇంతకు ముందు ఎందుకు చెయ్యలేదు? దీనికి సమాధానం స్పష్టంగా ఉంది మహారాజా. మనం అనుకున్నదే నిజమైంది. అతడు తన చాకచక్యాన్ని ఉపయోగించి ఈనాటి వరకు మనలనందరినీ భ్రమలో ముంచేశాడు. ఆ కృష్ణుడనే బాలుడే మన అసలు శత్రువని. అందుచేతనే మన దృష్టి అంతా కృష్ణునిపైనే ఉండిపోయింది. మరి మన అసలు శత్రువు ఎక్కడో సురక్షితంగా ఉన్నాడు. కానీ మనం మన అసలు శత్రువును పట్టుకోవాలని గట్టిగా నిర్ణయించుకోగానే అతడు భీతి చెందాడు. ఇంతటి మహాసైన్యం తలుచుకుంటే అతడి రాజ్యంలో ఎక్కడున్నా సరే పట్టుబడి తీరతాడు. కనుక ఈ భయం వల్ల అతడు ఈ నారదుల వారిని సంధి కుదుర్చుకురమ్మని ఇక్కడకు పంపాడు. కానీ అతడు ఒక అసమర్థుణ్ణి పంపించాడు. నారదుడు కపటం తెలియని స్వచ్ఛమైన వ్యక్తి. అతనికి తెలివైన రాయబారి వలె మాటలను తలకిందులు చేయగల కౌశలం లేదు. అతడు సంధి అనే మాటనే ప్రస్తావించలేదు. తిన్నగా ఆత్మసమర్పణ విషయాన్ని అన్నాడు. కానీ తన షరతులను కూడా విప్పి నీ ముందుంచాడు. ఇప్పుడు నీవు నీ అస్త్రశస్త్రాలన్నిటినీ త్యజించి ఒక జడప్రాణి వలె వారి దర్బారుకు వెళ్లి చేతులు కట్టుకుని నిల్చుంటే వారి నీపై దయతలచి నీకు క్షమాభిక్ష వెయ్యవచ్చు. ఏ నారద, తమ పలుకుల సారాంశం ఇదేనా? భగవంతుని శరణు కోరే మార్గం ఒక్కటే. మానవుడు తన అహంకారాన్ని, ఏ కారణంగా అహంకారం ఉత్పన్నమవుతుందో వాటిని త్యజించి చేతులు మోడ్చి భగవంతుణ్ణి ప్రార్థించాలి. నారద, ఇటువంటి మాటలు మాట్లాడే దూతను రాజకీయాల్లో ఏమని పిలుస్తారో తెలుసా? ఏమంటారు? మూర్ఖుడు. మూర్ఖుడు కాదు, మహామూర్ఖుడు. నారద, తమరు చాలా అమాయకుడు. తమరు ఈ దూత కార్యమునకు తగిన వారు కాదు. ఎందుకంటే దూత మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడాలంటే, వినేవారికి అతడు మేలు గురించే మాట్లాడుతున్నాడు అనుకోవాలి. అవును మహారాజా, అందుకే మేము అదే మాట అన్నాం. దానివల్ల తమకు మేలు కలుగుతుంది. చాలిక, ప్రలాపన అధికమైనది. తమరు వెళ్ళండి. ఇక తమ విష్ణువుతో చెప్పండి, మాకు అతని ఉద్దేశం అవగతమైనదని. మేము అతనికి లొంగేవారము కాము. అతడు ఎక్కడ దాగి ఉన్నా మేము పట్టి తీరుతాము. ఇది కూడా వివరించండి. ఒకవేళ అతను సంధి చేసుకునవలననుకుంటే మా షరతు కూడా ఇదే. అతడు సవినయంగా వచ్చి చేతులు మోడ్చి మా సమక్షానికి వచ్చి ఆత్మార్పణ గావిస్తే అతనిని దండించడంలో మేం కాస్త కరుణించి మెత్తబడే అవకాశం ఉంది. ఇది కూడా చెప్పండి. ఒకవేళ వారు సంధి చేసుకోవాలి అనుకుంటే
ఇటువంటి మూర్ఖుని పంపవద్దని చెప్పండి.